హలో హాల్, అందరికీ మా ఛానల్కి వెల్కమ్ అండి. మేము ఈరోజు ఒక గిఫ్ట్ అయితే ప్లాన్ చేసినాము. ఈ గిఫ్ట్ అమెజాన్ నుంచి ఆర్డర్ చేసినాము, మార్నింగే వచ్చింది. ఈ గిఫ్ట్ ఎందుకు ప్లాన్ చేసినాము, ఎవరికి ప్లాన్ చేసినామంటే ఈ గిఫ్ట్ మా మావాడికి ప్లాన్ చేసినాము. ఎందుకు ప్లాన్ చేయాల్సి వచ్చింది, ఈ గిఫ్ట్ వాడికి ఎందుకు ఇస్తున్నాము అనే చెప్పాలంటే, మావాడు చాలా ఫోన్కి అడిక్ట్ అయిపోయింది. అంటే గంటలు గంటలు అలా బెడ్ మీద పడుకొని ఫోన్ పట్టుకొని చూస్తూనే ఉంటుండే. అయితే వాడికి మేము ఎలా ఈ అలవాటును వాడిని తప్పించాలి అని అనుకుంటున్న టైంలో మేము ఒక ఛాలెంజ్ ఇచ్చినాం మనకి. ఎట్లా అంటే, ఇప్పుడు ఫోన్ చూడకుండా నువ్వు ఇన్ని మంత్స్, 3 మంత్స్ 2 మంత్స్ అలా ఉంటే కనుక నీకు నచ్చింది, నువ్వు మేము ఎఫర్ట్ చేయగలిగింది మంచి గిఫ్ట్ నీకు ప్లాన్ చేసి ఇస్తామని చెప్పింది. సో వాడు కూడా సీరియస్గా తీసుకొని చాలా రోజులు, నియర్లీ 3 మంత్స్ చాలా కష్టపడ్డాడు. 99% ఫోన్ నుంచి దూరం ఉన్నాడు. అప్పుడప్పుడు ఏదో కొంచెం మేమే ఫోన్ ఒక హాఫ్ అన్ అవర్ చూసుకొని అని ఇచ్చినాము. సో అప్పటికి కూడా ఏమనేటోడంటే, నేను చూడను, మీరు గిఫ్ట్ క్యాన్సిల్ చేస్తారు అన్న భయంతో వాడు ఫోన్ పక్కన పెట్టేసినాడు. అలాగే మేము కూడా పోనీలే, ఫోన్కి దూరంగా ఉంటుండే, ఏదో ఒకటి ఆడుకోవడము, డ్రాయింగ్ చేసుకోవడము, మావాడు స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత, కోచింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత కొంచెం టైమే దొరికేది, దాంట్లో కూడా టీవీ చూడడము అలా చేసి టైంకి నిద్రపోయేవాడు. అంతకుముందు ఫోన్ చూసేటప్పుడు మాత్రం చాలాసేపు ఫోన్ చూసుకుంటూ నైట్ ఎంత తిట్టినా ఏం చేసినా ఫోన్ మాత్రం వదిలేవాడు కాదు. సో ఫైనల్గా గిఫ్ట్ ప్లాన్ చేయడం వల్ల వాడు కొంచెం డైవర్ట్ అయ్యి మంచిగా సెట్ అయ్యిండు, ఫోన్కి దూరంగా ఉన్నాడు. సో ఇప్పుడు స్కూల్కి వెళ్ళిండు, వస్తాడు. వచ్చిన తర్వాత వాడికి ఇది ఒక సర్ప్రైజ్ గిఫ్ట్. ఇది ఇది వాడికి చాలా ఇష్టం. అంటే మాకు తెలుసు ఇందులో ఏముంది అనేది, వాడికి ఇంకా తెలియదు. వాడు స్కూల్కి వెళ్ళి రాగానే వాడి సర్ప్రైజ్ని కూడా మేము క్యాప్చర్ చేస్తాము. సో ఈ వీడియో కంటిన్యూగా మొత్తం చూస్తే మీకు కూడా అర్థమవుతుంది మేము ఏం ప్లాన్ చేసినాము. సో మొత్తం వీడియో ఎండ్ అయ్యే వరకు చూడండి, యూ విల్ ఎంజాయ్ ఫర్ ష్యూర్. యాజ్ ఐ సెడ్, మేము స్కూల్కి బయలుదేరాము. వెళ్ళేసి జైవిన్ని తీసుకొని రావడానికి బయలుదేరినాము. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. జైవిన్ బయటికి వచ్చిండు. కొంచెం సాడ్గా, హ్యాపీగా ఉన్నాడు, ఎందుకంటే ఏదో ఎగ్జామ్ రాశాడంటే అంత బాగా రాయలేదని చెప్తున్నాడు. ఇంటికైతే తీసుకొని పోయిన తర్వాత, ఇప్పుడైతే మేము చెప్పలేదు గిఫ్ట్ వచ్చిందని, మేము ప్యాక్ చేసినాం, అది గిఫ్ట్ గురించి ఏమి ఇన్ఫర్మేషన్, కానీ వాళ్ళ చెల్లె ఎక్కడో చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని నాకు డౌట్. అందుకే ఏదో అడుగుతుండు వాళ్ళ మమ్మీని గిఫ్ట్ గురించి. ఎక్కడో తెలిసింది ఆయనకి, వాళ్ళ సిస్టరే చెప్పినట్టుంది, నీకేదో గిఫ్ట్ వచ్చింది, ఏదో ప్లాన్ చేసిరు మమ్మీ డాడీ అని. అందుకే రూమ్లన్నీ తిరిగి 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 వెతుకుతున్నాడు. ఏంద్రా గిఫ్టా కావాలా? జైవిన్ ఇంతసేపు వెతికిండు గిఫ్ట్. 10 లెక్క పెట్టు, చెల్లె తీసుకొచ్చిస్తా. 5 లెక్క పెట్టుకోండి, 5 లెక్క పెట్టు, చెల్లె తీసుకొచ్చిస్తా. 5 4 3 2 1. ఏం రాసింది? స్పెషల్ గిఫ్ట్ టు ఏ స్పెషల్ బాయ్. ఎందుకు వచ్చింది గిఫ్ట్? నీకు ప్రైజ్ ఎందుకు వచ్చింది గిఫ్ట్? 6 మంత్సా 3 మంత్సా? 2 months. 3 మంత్స్ దగ్గర దగ్గర మంచి అలవాట్లు చేయడానికి పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయడం మంచిదే అని నా ఉద్దేశం. ఏమనుకుంటున్నావు చెప్పు, ఏమనుకుంటున్నావు? బాక్స్ చేసి చెప్పే, ఏమనుకుంటున్నావు చెప్పే. ఏదో ఐస్ క్రీమ్ అంట. జైవిన్ అయితే కొంచెం ఎక్సైటెడ్గా కనిపిస్తుండు. గిఫ్ట్స్ అనేటి ఎవరు ఇచ్చినా కానీ కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది. అది చిన్నపిల్లలలో ఎక్సైట్మెంట్ ఇంకా డబల్ ఉంటుంది. సో ఈ ఫైనలీ ఓపెన్స్ గిఫ్ట్, చూస్తుండు. అది ఇప్పి చూడు, కాక అవుతుంది మెల్లది, అంత తొందరద్దు. తీసి చూసుకో, జెర్సీ నంబర్ ఎంత, ఎవరు జెర్సీ ఇది. పెట్టు వచ్చిందా గిఫ్ట్? సర్ప్రైజ్ మంచిగా వెనకాల చూడు. ఏంటిది? 18 జైవిన్. 18 ఎవరిది? విరాట్ కోహ్లీ.
జైవిన్ విరాట్ కోహ్లీ మనకు ఎవరైనా స్పెషల్ అని చెప్పాలంటే వాళ్ళకి మనం ఏదైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడే వాళ్ళకు తెలుస్తుంది. వాళ్ళు మనకి ఎంత స్పెషలో, వాళ్ళంటే మనకి ఎంత ఇష్టం అనేది. ఇక్కడ గిఫ్ట్స్ అంటే ఏవో కాస్ట్‌లీవి కాదండి. ఏదైనా మనం ఎఫర్ట్ చేయగలిగింది, పిల్లలకి ఇష్టమైంది మనం ర్యాప్ చేపిచ్చి ఇవ్వడంలో మనం చెప్పొచ్చు వాళ్ళంటే మనకెంత స్పెషలో, వాళ్ళెంత ఇష్టం అనేది మనం చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు జైవిన్ ఆ టీ షర్ట్‌తో ఎంత హ్యాపీగా ఉన్నాడో, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుండో. ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ చేయండి.